వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రేపు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆలోచన విధానం ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా 800 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నామన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. అలాగే ఒక సక్సెస్ఫుల్ మీట్గా దీన్ని అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు ఎందుకు దీనిపై సభను అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి దీనికి అనేక సార్లు పోల్చుతూ పరిపాలన బాగాలని చెప్పి మీరు గతంలో చెప్తున్నారు. అసలు ఇప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా కూడా నియోజకవర్గానికి తెలంగాణలోనే అధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రేయర్ గారు కూడా చెప్తున్నారు. మరి మీరు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? ఒక పక్క అదే ముఖ్యమంత్రి గారు మాకు బడ్జెట్ లేదు, మాకు పైసలు సరిపోతలేవు, నెలకు వస్తారు మాకు 5500 కోట్లు మాత్రం మిగులుతున్నాయి, ఈ బడ్జెట్ తోటి మేము ఏ విధంగా నిధులు కేటాయించాలి, ఈ అధికారులను కూడా సూచిస్తాడు ఈ పైసలు మీకే ఇస్తే మీరే పంచండి అని. అంటే ఒకవైపు అదే సీఎం గారు ఆ విధంగా మాట్లాడుకుంటుంటే ఈ నియోజకవర్గంలో 800 కోట్లు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఒక బూటకపు మాటలు చెప్పేసి ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో పర్యటన చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇది మేము దీన్ని అడ్డుకుంటాము. ఎందుకంటే 800 కోట్లు అనేది ఇది పచ్చి అబద్ధం. గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి 100 పడకల ఆసుపత్రికి గత ప్రభుత్వంలోనే రాజన్న నాయకత్వంలో కేసీఆర్ గారు 36,50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. గత ప్రభుత్వంలోనే మనకు మున్సిపాలిటీకి రావడం జరిగింది. గత ప్రభుత్వంలోనే రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నీ చేసుకోవడం జరిగింది. ఏవైతే 3500 ఇండ్లు కూడా గృహలక్ష్మి పేరిట గత ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని ఈరోజు సాగుగా చూపించుకొని అవి ఇప్పటివరకు కూడా గ్రౌండింగ్ చేసింది లేదు, ముగ్గు పోసింది లేదు ఎక్కడ కూడా. వాటిని 350 కోట్ల రూపాయలుగా చూపించుకుంటూ ఈరోజు మేము 800 కోట్లు అని చెప్పేసి అబద్ధం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఏదైతే నీ మాట నీకే, ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచినటువంటి కడియం శ్రేయర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వచ్చిండు, మీరు ఏ విధంగా తీసుకున్నారు కాబట్టి మీ గురించి ఎదురు చూస్తున్నాము. పార్టీ మారిన నాయకులను రాళ్లతో కొట్టాలని చెప్పారు కాబట్టి మేము రాళ్లతో సిద్ధంగా ఉన్నాం. గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీరు రాగానే ఈ రాళ్లను మీ చేతికి ఇస్తాము, మీ చేతనే కడియం శ్రేయర్ని కొట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఓకే, ఇప్పటివరకు చూసినట్టయితే ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా గత అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ చాలా మంది కూడా కార్యకర్తలు ప్రశ్నిస్తున్న ప్రస్తుతానికి అయితే మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు అయితే దాదాపు ఒక సన్నాహకంగా కాంగ్రెస్ పార్టీలు సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక నిర్వేదం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చెప్పిన వ్యాఖ్యలను ఉదరిస్తూ ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి అంటున్నారు. దీనికి కారణం ఏమనుకోవచ్చు సార్? అప్రజాస్వామికంగా నైతిక విలువలను మర్చిపోయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు గణపురం నియోజకవర్గము మరి అనేక ప్రత్యేకతలు సంచరించుకున్నది. తెలంగాణ ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోచింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అదేవిధంగా ఈరోజు కరుడుగట్టిన కార్యకర్తలందరూ ఇక్కడే ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు ఇక్కడ అభివక్త వరంగల్లో అన్ని ఓడిపోయిన గణపురం గెలవడానికి, జనగాం గెలవడానికి ఇక్కడ నాయకత్వ పటిమ గట్టిగా ఉండడం వల్ల మాత్రమే అది నెరవేరింది. సో ఆ రకంగా ఇక్కడ అనేక పనులు మంజూరై ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచేది ఉంటే ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయనే ఉద్దేశంతో మరి గెలిపిస్తే ఈరోజు సిగ్గు శరం లేకుండా తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం, జగమెరిగిన సత్యం, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము ఆయన పార్టీ మారి ఇవాళ అభివృద్ధి కోసం పోయిందని చెప్పడం సిగ్గుచేటు. మరి అదే రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో, ఎందుకంటే ఆయనకు గెలుతాడని ఆశ లేకుండే, అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క గెలిచాడు. గెలిచినాక ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు పొంతన లేకుంటున్నది. ఆయనే స్వయంగా అన్నాడు, ఒకవేళ కనుక ఎవరైనా పార్టీ మారేది ఉంటే, రాహుల్ గాంధీ కూడా అన్నాడు, ఎవరైనా పార్టీ మారేది ఉంటే ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, రెండవది రాళ్లతో కొట్టండి. ఎట్లయితే పిచ్చి కుక్కను తరిమి కొడతారో ఎవరైనా పార్టీ మారేది ఉంటే తరిమి కొట్టమన్నాడు. సో మరి ఇక్కడ పార్టీ మారిన కడియం శ్రేయర్ ఎంబడి మరి ఇవాళ రేవంత్ రెడ్డి రావడం సిగ్గుచేటు. మరి రాళ్ళు ముందుగా మమ్ములేయమంటారా, రేవంత్ రెడ్డి ఇస్తారా? సో అది తేలిన తర్వాతనే గణపురంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా ఏదో ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్, తర్వాత శిలాపలకాలు సరిపోదు, టెండర్ అయిపోవాలి. ఇప్పటి వరకు కడియం శ్రీహరి అనే వ్యక్తి 15 నెలల తట్ట మట్టి తీయలే, ₹1 పని కూడా చేయలే, ₹1 పని చేయలే, తట్ట మట్టి తీయలే. 15 నెలలు మాత్రం అయిపోయింది. 1,50 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిందే తప్ప ఒక్క పైసా కూడా నియోజకవర్గం కేటాయించలేదు. గ్రామ సిబ్బందికి పైసలు లేవు, ఇక మొత్తం పెన్షన్దారులకు డబ్బులు లేవు. ఇక ఎన్ని చెప్పాలో అన్ని రకాలుగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానం ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఇప్పుడు దాదాపు వాళ్ళంతా స్పెసిఫిక్గా చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు 800 కోట్లు అక్షరాల తెలంగాణలో ఏ నియోజకవర్గానికి లేని నిధులు మేమే కేటాయించినామని చెప్పి దాని సందర్భంగానే ఒక విజయోత్సవ సభ లెక్క దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పి అంటున్నారు కదా. ఓకే, బైబిల్ ఒక సూక్తి ఉంది, కడపటివాడు మొదటివాడగును, మొదటివాడు కడపటివాడగును అని. సో ఇవాళ మొదట అని చెప్తున్నాడా, రేపు రాసి పెట్టుకోండి 6 నెలల లోపు ఆఖరి వాడవుతాడు. ఎందుకంటే ఆ హామీలు ఎవి కూడా నెరవేరవు. ఓన్లీ శిలాపలకారు. ఇక్కడ అంతకుముందు గతంలో లింగంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉండే, అది టెండర్ అయినందుకు కూడా నేనే తీసుకొచ్చిన టెండర్ కూడా అయింది. కానీ కేసీఆర్ గారికి నిజాలు తెలిసిన తర్వాత మొత్తం దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈయన ప్రజలు కోరుకునే పనులకి అలా శంకుస్థాపన చేస్తున్నారు. ప్రజలు కోరుకునేది ఆసరా పెన్షన్కి సంబంధించిన మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వాలని కోరుకుంటున్నారు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇవ్వాలని కోరుకుంటున్నారు, తర్వాత బడికి పోయే కాలేజీ విద్యార్థిని ఉండేది అంటే స్కూటీ వాళ్ళని కోరుకుంటున్నారు, 2,000 పెన్షన్ 4,000 అని కోరుకుంటున్నారు, నిరుద్యోగ వృత్తి 4,000 కావాలని కోరుకుంటున్నారు, వికలాంగులు 6,000 కావాలనుకున్నారు, రైతు భరోసా ఇప్పటి వరకు ఒక పైసా పడలేదు, ఏ ఊరికి పడలేదు. ఓన్లీ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండలంలో అతి చిన్న గ్రామానికి కూడా ఇప్పటివరకు ఒక రేషన్ కార్డులు ఇవ్వలే, తర్వాత ఒక ఇందిరమ్మ ఇళ్ళ తట్ట మట్టి తీయలే. ఆ లిస్టే ఇప్పటివరకు బయటకు రాలేదు. అదే రైతు భరోసా కింద పైసలు ఇవ్వలేదు, తర్వాత ఇందిరా ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకునే అన్ని ఆల్ ఫెయిల్యూర్స్ ఇన్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళకు నైతిక విలువ లేదు. ఇక్కడికి వచ్చి ఏమి రేపు మాట్లాడబోతారో చూస్తాం. కానీ మేమైతే బీఆర్ఎస్ శ్రేణులుగా మా పార్టీ నుండి గెలిచిన, మా కష్టంతో గెలిచిన కడియం శ్రేణిని ఏ రకంగా నీ పార్టీలో చేర్చుకున్నావు? నువ్వు రాయి ముందేస్తావా, మమ్ముల రాయి ముందేయమంటావా? ఖబర్దార్, సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే సార్, అయితే ఇప్పటి వరకు గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలే ఇంతవరకు నెరలేదు. పైగా 15 నెలల 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ శంకుస్థాపనలు లేవు, ఏమి లేవు, జస్ట్ హామీలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇవి ఇచ్చినట్టు కాదు. గతంలో ఉన్నటువంటి పనులకే శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కొత్తగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఒరిగింది లేదన్నటువంటి అదైతే చెప్తున్నారు. ఈ గతంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో, ఇక్కడ పార్టీ మారిన వాళ్ళను రాయితో కొట్టి చంపండి. ముందు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. తర్వాత ముందు రాయి తను వేస్తాడా, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్నటువంటి తమను రాయి వేయమంటారా చెప్పారన్న ఒక సవాల్ మాత్రం విసురుతున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.